ఇప్పుడు రెడ్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ అంటేనే చాలా టైం పట్టేస్తుంది. అవును, చాలా టైం అండి. ఆ తర్వాత నేను రెడ్ బెల్ట్ వరకు వచ్చాను. నేను రెడ్ బెల్ట్ అంటే మామూలు విషయం కూడా కాదు. అబ్బో, చాలా మార్షల్ ఆర్ట్స్లో మామూలు కష్టం కాదు. ఆ ఖర్చు ప్లస్ మీ మెయింటెనెన్స్ ఉంటుంది. అవును, సెమినార్స్కి అక్కడ పోవాలంటే కటాస్ అవన్నీ నేర్చుకొని కాంపిటీషన్స్కి పోవాలంటే మనమే డబ్బులు పెట్టుకోవాలండి. దాంట్లో ఈ ప్రైజులు వస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు, ఎందుకు పనికిరాదు అది. మనకి ఆ ప్రొఫెషన్లో ఉన్నోళ్ళకి మాత్రమే తెలుసు దాని వాల్యూ. అప్పుడు ఎవరికి తెలుసు రెడ్ బెల్ట్ అంటే వీడే నువ్వు మనుషులు కొడతావా, కొట్టి చూద్దాం అనేవాళ్ళు. ఊర్లో నువ్వేం రెడ్ బెల్ట్ నేర్చుకున్నావు, ఏం చేస్తావు, మనుషులను చంపుతావా లేకపోతే కొడతావా, ఎందుకు అది దేనికి పనికి వస్తుంది అనేవాళ్ళు. అవును, అది ఆ ప్రొఫెషన్ ఎంతమంది తెలుసు అండి. అప్పట్లో కరాటే అంటే చాలా తక్కువ. 25 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం కరాటే అనేది సినిమాలకే ఉపయోగపడుతుంది. మనం మంద ఆ రేంజ్ కాదు. ఇంకెందుకు అది ఎందుకు పనికి వస్తుంది, ఇంత కష్టపడి అని ఆ కటాసాయి చేస్తుంటే సౌండ్స్ వచ్చేది. బ్రూస్లీ గారివి, జాకీ చాన్ గారివి అవన్నీ చూసుకొని చేస్తుంటే ఈ మధ్యలో కుంగ్ఫు ఫేమస్ అయింది అర్జున్ వచ్చిన తర్వాత. దానికి కొంతమంది మాస్టర్లు వస్తే మళ్ళీ దానికి వెళ్ళి ఇది అది సెట్ కాక టైం సెట్ కాక వదిలేసి మొత్తానికి రెడ్ బెల్ట్ కాడికి వచ్చిన తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఓకే, అప్పుడు బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇక చేయొద్దు, ఒక 1 year రెస్ట్ కావాలంటే 15 నెలలు దగ్గర స్ట్రిక్ట్గా చేయొద్దు అన్నారు. ఆ తర్వాత ఇంకా అది ఆపేసిన తర్వాత నేను ఈ ట్రయల్స్తో పాటు ఇంకొక 2 years 3 years గ్యాప్లో వచ్చేసాను. లేకపోతే బ్లాక్ వరకు వెళ్ళాలని, ఒక్క రింగ్ అన్న బ్లాక్లో రావాలనే ఇది ఉండేది నాకు. ఓకే, సో అలా ఇవన్నీకి ఆయన సపోర్ట్, ఆయనకు కూడా తెలియకుండా సపోర్ట్ చేయటం మూలన నాలో ఇది పెరిగిందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. తర్వాత స్కూల్ సక్సెస్ అవ్వటం మూలన డబ్బులు కూడా నా దగ్గర బై హ్యాండ్ మనీ కూడా ఉండేది. సో ఈ లోపు ఈ ఊర్లో కూడా అంతా టీవీ సీరియల్ చేయటం ఇదంతా చేయటం వల్ల డెఫినెట్గా మొత్తం అంతా చెప్తుండేవాళ్ళు నాకు, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సి, ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ కాదు, నువ్వెందుకు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది నీకు అంటే మనకి బాగా తలకెక్కి పోతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిలబట్టమే లేటు. అసలు పికప్ చేస్తారు. వాళ్ళు ఎందుకన్నారో కానీ ఒక అందుకు మంచిదైంది సార్. రమేష్ గారు అంటే కందుకూరు వరకు తెలిసేది, అంతే కదా. రమేష్ అనే అతను మీరు మొత్తం తెలుసు. డెఫినెట్గా అంతే కదండి. ఇప్పుడు నేను స్కూల్ ఫీల్డ్లో ఉండుంటే అప్పటికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ అండి. దగ్గర 7 సంవత్సరాల్లో ఒక 750-800 మంది పైన 10th క్లాస్ నుంచి బయటికి వెళ్ళారు. ఓకే, ప్లస్ నేను మళ్ళీ ఎకనామిక్స్ లెక్చరర్గా చేశాను. నేను చేసిన కాలేజ్, నేను చదివిన కాలేజీలోనే. అక్కడి నుంచి కొన్ని వందల మంది. ఇట్లా నాకు మాస్టర్ అనేది, టీచర్ అనేది బయట రెస్పెక్ట్ ఇప్పుడు కూడా అప్పటి నుంచి అప్పుడు చదువుకొని వెళ్ళిన వాళ్ళు. ఈ 2 ఫీల్డ్లు అండి. క్రేజ్ కావాలంటే, ఒకటి కావాలంటే సాటిస్ఫాక్షన్కి టీచర్ అండి. ఇక ఇప్పుడు దానికి ఒక చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప సర్వీస్ చేసే ఇది సర్వీస్ ఓరియంటేషన్లో 2 ఒకటి టీచరు, 2 డాక్టర్. ఓకే, 2 దేవుళ్ళతో పోల్చేది. ప్రపంచం అంతా దేవుడికి సమానంగా ఉన్న వృత్తులు ఏవంటే ఒకటి వైద్యుడు, 2 టీచర్ అంటారు. టీచర్ని ఎందుకు అంటారంటే వైద్యో నారాయణో హరి అంటారు. మనకి జన్మ దేవుడి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఇస్తే ఆ జన్మని దాదాపుగా 100 సంవత్సరాల వరకు మనం జీవించగలిగేటట్టు చేయగలిగింది డాక్టర్ ఒక్కడే. అవునండి. మనం లేకపోతే మధ్యలో పోయే జబ్బులు వచ్చినా వాటిని కాపాడేది డాక్టర్. కాబట్టి వైద్యో నారాయణో హరి అంటారు. గురు దేవోభవ అంటారు. గురువు దేవుడితో సమానం. ప్రపంచాన్ని మార్చగలిగింది గురువు ఒక్కడే. దానికి ఏం చెప్తామంటే టీచర్ వచ్చాడు ఇప్పుడు మన ప్రపంచాన్ని మార్చడానికి కావాల్సిన ఆయుధాలు 4 ఒకటి పెన్ను, 2 పుస్తకం, 3 ఉపాధ్యాయుడు, 4 విద్యార్థి అండి. ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి విద్యార్థి చేత కలం పట్టి పుస్తకం మీద అక్షరం రాపిస్తే అక్షరమే ఆయుధమై ప్రపంచంలో ఉన్న దరిద్రాన్ని, పేదరికాన్ని పరిగెత్తిస్తుంది. అలా ప్రపంచపు తలరాతను మార్చగలిగిన విధాత ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుడు ఒక్కడేనండి. ఇంకా ఎవడూ లేదు. వాడు ఆ నేర్పించిన జ్ఞానంతోనే ఈరోజు ప్రపంచం ఏఐ టెక్నాలజీ వరకు వెళ్ళి ఎన్నో శాటిలైట్ను పైకి పంపించి ఈ టెక్నాలజీ మొత్తం ఒక విజ్ఞానం వల్లే వస్తుంది మనకి. ఆ విజ్ఞానాన్ని ప్రైమరీ స్టేజ్ నుంచి ఎంత ఎదిగినా ఆ ఎదగటానికి కారణమైన వ్యక్తి గురువు మాత్రమే, ఏ స్టేజ్లోనైనా, ఏ మనిషికైనా. అలాంటి గురువుగా 7-8 సంవత్సరాలు నేను ఉన్నానని చెప్పేది నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అన్నదానికంటే ప్రౌడ్ అండి. అవునండి, 100%. అది కొంతకాలం అనుభవించాను నేను. అనుభవించి అప్పట్లో దానికంటే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఆ ప్రొఫెషన్ కంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి
సరే అది పోయినా పర్లేదు ఐడెంటిటీ. నేను మీరు అన్నదే నాకు కాన్సెప్ట్ అండి. నేను ఇక్కడ ఉంటాను, స్కూలు తర్వాత బీఈడి కాలేజ్ పర్మిషన్ తెస్తాం, లేదంటే ఐఐటి తెస్తాం, లేకపోతే నర్సింగ్ తెస్తాం. ఇవన్నీ తెచ్చిన ఇది ఎంతవరకు పరిమితం? ఈ ప్రెమిసెస్ ఒక జిల్లా వరకు పరిమితం. బాగా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రమేష్ గారు తెలుస్తాడు. ఎదిగితే జిల్లా వరకు తెలుస్తాం, లేదంటే ఇంకా కందుకూరు వరకు పరిమితం మంది. ఇంకా ఇక్కడ నుంచి ఎన్నో స్కూల్స్ వస్తుంటాయి. ఒకటి సక్సెస్ అయ్యాడంటే సేమ్ బిజినెస్ లో వచ్చేస్తాయి కదా. అది విద్య సేవ అయినా కూడా అది ఒక లైక్ బిజినెస్. సో డెఫినెట్ గా మన దగ్గర ఉన్న వాళ్ళు పోయి ఇంకొక స్కూల్ పెడతారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కాలేజ్ పెడతారు. ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్ లో. సో మన టైం బాగుంటే అలా తెలుస్తాం. కానీ సినిమా ఫీల్డ్కి వెళ్తే వేరు కదా. ఇప్పుడు మనం ఎలా ఒక సినిమాని అలా ఒక పాట కోసం ఒక ఫైట్ బాగుంటే వెళ్ళి మళ్ళీ కూర్చొని అలాగే చూస్తున్నాం. వాళ్ళే వచ్చి మన కళ్ళ ముందు. అప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఈ మాదాల రంగారావు గారు వీళ్ళంతా క్యాంపెయినింగ్కి వచ్చేవాళ్ళు అండి. వస్తే అసలు చెప్పులు పోయినా, బట్టలు చినిగిపోయినా పరిగెత్తి ఇవన్నీ పోయి చూసేది. మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు వస్తే అంత, ఎన్టీ రామారావు గారు వస్తే అసలు 2-3 రోజులు బిల్డింగ్ల మీద కూర్చొని, ఆ బిల్డింగ్ దిగితే మళ్ళీ ప్లేస్ దొరకలేమోనండి. అలా కూర్చొని మంచినీళ్ళు లేకుండా ఇంత క్రేజ్ అండి సినిమా అంటే అప్పుడు. సో ఇది మనం కూడా ఏదో అన్నీ చేసాం కాబట్టి వెళ్ళాలి అనే దాని మీద ఇక్కడ వరకే మనం పరిమితం కాకూడదని వదిలేసి ఇక్కడికి వచ్చాం తప్ప. నాకు ఇప్పుడు కూడా సినిమా యాక్టర్ కాకపోతే మీరు చూసుంటారు యూట్యూబ్లో వాటిల్లో, నేను చాలా కాలేజెస్కి వెళ్తుంటాను. స్కూల్స్లో ఏ స్కూల్ వాళ్ళు పిలిచినా కూడా నా అమౌంట్ పెట్టుకొని నా ట్రాన్స్పోర్ట్ కూడా నేను తీసుకోకుండా వెళ్ళి స్కూల్స్లో నేను మాట్లాడుతుంటాను. చైతన్య ఎంత కార్పొరేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మా ప్రకాశం జిల్లా నెల్లూరులో చాలా ఫేమస్. వెళ్తుంటా. ఏదో ఆ జ్ఞానం ఉంది కాబట్టి కొంచెం చెప్దామని. నాకు ఆ రెస్పెక్ట్ సినిమా యాక్టర్ కంటే ఆ రెస్పెక్ట్ ఎక్కువ ఉందండి. సో ఆ ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, ఇక్కడికి వచ్చాము అంతా సెటిల్ చేసుకొని కొంచెం అమౌంట్ తీసుకొని ఇక్కడ ఉండటానికి ఒక 2-3 సంవత్సరాలు అయినా హ్యాపీగా ఇక్కడ ఉందాం అంటే ఈ డబ్బులతో పని లేదు నాకు అసలు. యాక్చువల్గా నా ఫీలింగ్ అసలు వచ్చే డబ్బులు ఏం చేయాలి, ఈ సినిమాలు వస్తాయి ఆడకపోతే అసలు ఇక్కడ ఊర్లో నన్ను ఏమనుకుంటారు. ఇప్పుడు మనం ఎలా నేలలో యమగోళ అనే సినిమా 15 పైసలకి పావలాకి చూసిన బ్యాచ్ అండి మాది. ₹10 నేల టికెట్ 50 NP. సండే ఏం చేసేవాళ్ళు అంటే తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. ఇది ఒక 40 రోజులు 50 రోజులు 30 రోజులు సినిమా అయిపోయాక కలెక్షన్ మళ్ళీ పెరగడం కోసం సండేస్ ఏం చేసేవాళ్ళు అంటే తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. అదే సినిమాని దానికి వెళ్ళేవాళ్ళు. మ్యాట్నీ నుంచి వేరే సినిమా చేసేవాళ్ళు. మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో వేరే సినిమా. మార్నింగ్ షో అని 8:30కి స్టార్ట్ చేసి తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. అంటే చూసిన వాళ్ళు మళ్ళీ చూడటానికి. అప్పటికి 10-15 సార్లు చూసి ఉండేదండి సినిమా. అది పావలా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేసాం, తగ్గింపు రేట్లు మళ్ళీ ఆ చూసిన వాళ్ళే రావాలి. 15 పైసలు 15 NPకి కూడా సినిమా చూసామండి మేము. 15 పైసలకి సినిమా చూసాం. 15 పైసలకి ఒక షో. తగ్గింపు అనమాట అది. ఎందుకంటే ఇంకా బెంచి కుర్చీకి వెళ్ళే పరిస్థితి లేదు. కుర్చీ ₹2, బెంచి ₹1, నేల ₹10. 50 NP అనేవాళ్ళు. కింద ఎస్కేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఇసుక అండి. మొత్తం ఒక 100 మంది కెపాసిటీ ఉంటే 400 మంది కూర్చునేది అక్కడ. ఒకళ్ళ మీద ఒకళ్ళు షర్ట్ ఇప్పి మూట కట్టి పెట్టుకుంటే మొత్తం ఎంట్రుకల్లో నుంచి చెమట కారి కింద మొత్తం తడిసిపోయేది. ఇంటర్వెల్కి చూస్తే ఎక్స్పీరియన్స్ కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ గేట్లు తీస్తే ఇంటర్వెల్కి ఏసీ వచ్చినట్టు వచ్చేదండి గాలి లోపలికి. అమ్మాయి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ షర్ట్ మడత పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటే సినిమా అయిపోయాక తడిసి వచ్చేవాళ్ళు అందరు బయటికి. చూసారా అలా ఎన్ని సినిమాలు చూస్తుంటారు? అది మొత్తం సినిమాలన్నీ అలాగేనండి. ఏసీ అంటే తెలీదు. సినిమాలు కొన్ని వందల సార్లు. అంటే ఒకటే సినిమా 10 సార్లు 15 సార్లు. ఇప్పుడు అగ్నిపర్వతం అనే సినిమా రాఘవేంద్రరావు గారు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క పాటకి మళ్ళా లేదు కదా, ఇంకా మళ్ళీ చూడాలంటే మళ్ళీ పోవాల్సిందే సినిమాకి. ఒక విజయశాంతి కృష్ణది ఒక పాట బాగుందంటే ఆ పాట కోసం వెళ్ళి మొత్తం సినిమా చూసేది. అప్పుడు సినిమాలన్నీ 100 రోజులు 50 రోజులు ఆడినాయి అంటే రిపీట్ ఆడియన్స్ అండి. అవును. ఇప్పుడు అప్పట్లాగా యూట్యూబ్స్ లేవు, సాంగ్స్ కట్ చేసి పెట్టాలి లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, శాటిలైట్ లేవు, టీవీ అప్పుడప్పుడు వస్తుంది. అవును. అయ్యేటన్నందు లేకపోవడం వల్లే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అంతే ఏమీ లేదండి. ఒక కామన్ మ్యాన్ కి ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సినిమా.